కర్ణాటకలో ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల. ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. ఎందుకంటే ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో నది పక్కన 100కు పైగా శవాలను పాతిపెట్టినట్లు ఆలయ మాజీ ఉద్యోగి పోలీసుల ముందు లొంగిపోయి ఫిర్యాదు చేశాడు. తానే స్వయంగా ఎంతోమంది మహిళలు పురుషుల శవాలను పాతిపెట్టానని చెప్పాడు. కేవలం మహిళలే కాదు, యూనిఫామ్లో ఉన్న చిన్న ఆడపిల్లల శవాలను కూడా పాతిపెట్టాను. వారిపై గాయాలున్నాయి. అత్యాచారం చేసి మరీ చంపారు. ఆ రోజుల్లో ఈ విషయం బయటకు చెబితే నన్ను చంపేస్తానన్నారు. నేను ఆలయంలో 1995 నుంచి 2014 వరకు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశాను. కానీ ఈ ఆలయ పెద్దలు నాతో బలవంతంగా శవాలను పూడ్చిపెట్టించారు. మరికొన్ని దహనం కూడా చేశానని చెప్పుకొచ్చాడు ఈ ఉద్యోగి. అంతేనా, తన ఇంట్లోని మహిళలపై కూడా ఆలయ పెద్దలు లైంగికంగా దాడి చేసేందుకు ప్రయత్నించారు. అందుకే నేను కుటుంబంతో సహా పారిపోయానన్నాడు. 2014లో నా కుటుంబంలోని బాలికనే లైంగికంగా వేధించారు. ఇన్నాళ్ళు నేను వేరే వాళ్ల పిల్లలు మహిళల శవాలను పాతిపెట్టాను. ఇప్పుడు నా కుటుంబంలోని మహిళలను కూడా వదలడం లేదని పారిపోయాను. నేను తప్పు చేశానని, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నానని చెప్పాడు. ఆ ఉద్యోగి జూలై 3, 2025న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూలై 11న బెల్తంగడి కోర్టు ముందు వాంగ్మూలం కూడా ఇచ్చాడు. అలాగే గతంలో పాతిపెట్టిన చోట తవ్వి ఆ అస్థిపంజర అవశేషాలను కూడా కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది. ఫోటోలు కూడా ఇచ్చాడు. అంతేకాదు, తనతో ఈ పని చేయించిన వారి పేర్లను కూడా ఇచ్చాడని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆ రాష్ట్రం అంతా మొత్తం అట్టుడికిపోతుంది. దేశమైతే ఊగిపోతుంది. ఈ వివాదం వెనుక ధర్మస్థలంలోని మంజునాథ ఆలయం ధర్మకర్త వీరేంద్ర హెగ్దే, అతని తమ్ముడు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారని ఆరోపణలు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. ఇదే క్రమంలో సౌజన్య కేసు కూడా మళ్లీ విచారణ చేయాలని ఆన్లైన్లో సెలబ్రిటీలు సంతకాల సేకరణ మొదలుపెట్టారు. కర్ణాటకలోని ఈ ఆలయంలోని పెద్దలైన హెగ్దే కుటుంబానికి ఎంతో పలుకుబడి ఉంది. వీరేంద్ర హెగ్దేకు ఏకంగా మోడీ పిలిచి మరీ రాజ్యసభ టికెట్ ఇచ్చి ఎంపించేశారు. సౌజన్య అత్యాచారం, హత్య కేసులో వీరి మీదనే ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. కానీ సంతోష్ రావు అనే యువకుడిని ఈ కేసులో ఉంచారు. అయితే సౌజన్య కేసును కొంతమంది పలుకుబడి ఉపయోగించి నిర్వీర్యం చేసేశారు. డాక్టర్ పోస్ట్మార్టం సరిగ్గా చేయలేదు, దొరికిన ఆధారాలను ధ్వంసం చేసేశాడు, పోలీసులు కూడా కేసు నిర్వీర్యం అయ్యేలా చేశారని న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇప్పుడు ఆ దళిత ఉద్యోగి ఫిర్యాదుతో కర్ణాటక అట్టుడికిపోతుంది. తొందరగా విచారణ చేయించాలని కోరుతున్నా కూడా ఎందుకో ప్రభుత్వం వేగంగా స్పందించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ధర్మస్థలంలో అదృశ్యమైన మహిళలు, బాలికల మరణాలు, అలాగే లైంగిక దాడులపై విచారణ జరపాలని కోరుతున్నారు. కర్ణాటక మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి సైతం సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. ప్రజలు కూడా పారదర్శకంగా విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయవాద బృందాలతో సహా ప్రముఖ యూట్యూబర్ సమీర్ కూడా సంచలన ఆరోపణలు చేశాడు. హోంమంత్రి పరమేశ్వర్తో ధర్మస్థలకు చెందిన ప్రముఖుడు రహస్యంగా భేటీ అయ్యాడు. ఎందుకు కలిశాడని నిలదీశాడు. అయితే ఇలా నిలదీసినందుకు ఈ సమీర్ మీద ఓ ప్రముఖుడు హైకోర్టుకు వెళ్ళాడు. సమీర్ను ధర్మస్థలం మీద కానీ, హెగ్దే కుటుంబం మీద కానీ కమెంట్స్ చేయకూడదని కోర్టు దగ్గర నుంచి ఆర్డర్ తెప్పించేశాడు ఆయన. అంతేకాదు, అంతకన్నా దారుణమైన విషయం ఏమిటంటే ఇదే హెగ్దే కుటుంబం మొత్తం 4000 వీడియోలకు పైగా సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయించింది. దీంతో సమీర్ ఇప్పుడు మళ్లీ ధర్మస్థల ప్రముఖుడిపై సంచలన ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం ఏదో దాస్తుంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా ధర్మస్థల పెద్దల వైపే ఉంటాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే హోంమంత్రి రహస్యంగా ధర్మస్థల సురేంద్రతో మాట్లాడారని బహిరంగంగానే ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఎంపై ఒత్తిడి పెరిగింది. ఈ ధర్మస్థల పెద్దల కారణంగానే మొదట సిట్ ఏర్పాటును కూడా ఆలస్యం చేసింది ప్రభుత్వం. చివరకు అంతర్గత భద్రతా విభాగం డీజీపీ ప్రణవ్ మహంతి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది సర్కారు. కానీ ఈ సిట్ కూడా వేగవంతంగా పనిచేయడం లేదు. ఎక్కడా తవ్వకాలు చేపట్టలేదు. కేవలం పైపైన విచారణ చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఏ ప్రభుత్వానికైనా కూడా పలుకుబడి ఉన్న కొంతమంది నీచులే ముఖ్యం, సామాన్యుల మాన ప్రాణాలు పట్టమని తెలిపోయింది. ఇలాంటి నాయకులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఇలాంటి చీడ పురుగులను గెలిపించొద్దని ఎన్జీఓలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బెంగళూరులోని ఓ సివిల్ కోర్టు యావత్ సోషల్ మీడియా నోరు నొక్కేసింది. ఎవరూ కూడా ధర్మస్థల ధర్మకర్త వీరేంద్ర హెగ్దే సోదరుడికి వ్యతిరేకంగా వార్తలు రాయొద్దు, కంటెంట్ క్రియేట్ చేయొద్దని తీర్పునిచ్చేసింది. దీంతో వేల వీడియోలు డిలీట్ చేశారు. ఈ విషయం మీద థర్డ్ ఐ అనే యూట్యూబ్ ఛానల్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కు వ్యతిరేకంగా కోర్టు తీర్పుంది. ఒక వ్యక్తికి లాభం చేకూర్చేలా తీర్పునిచ్చారు.
సమాజ హక్కులకు సహజ న్యాయానికి భిన్నంగా తీర్పొందని సుప్రీంలో ఓ పిల్లేసింది థర్డ్ ఐ యూట్యూబ్ ఛానల్. దీంతో వీరేంద్ర హెగ్డే సోదరుడు హర్షేంద్ర కుమార్ పై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ తప్పు చేయకుంటే ఎందుకు అలా ఆర్డర్ తెచ్చుకుంటారు? అసలు కోర్టులు ఇలాంటి తీర్పులు ఇవ్వచ్చా, లేదంటే న్యాయస్థానాలను కూడా ప్రభావితం చేశాడా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు ధర్మస్థలంలోని వందల మంది మహిళల హత్యలు అత్యాచారాల కేసుపై ఎలాంటి తీర్పిస్తుంది, బెంగళూరు కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయబద్ధంగానే ఉందా అనేది తేల్చనుందని ఎన్జిఓలు ఎదురు చూస్తున్నారు. మరోవైపు సిట్ వేగంగా స్పందించకపోవడంతో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. ఇటు సౌజన్య కేసు కూడా మళ్లీ విచారణ చేయాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ స్పందించారు. మేము ఎవరిని కాపాడటం లేదు, దీన్ని సంచలనం చేయాలనుకోవడం లేదు, వాస్తవాలు బయటకు రావాలి. ఆ సాక్షి చెప్పిన మాటలు షాకు గురి చేశాయి. ఇదే నిజమైతే తీవ్ర పరిణామాలుంటాయని కామెంట్ చేశారు. అయితే ఇది రొటీన్ డైలాగే. ఈయన డైలాగులతో ప్రజల అనుమానాలు ఇంకా బలపడ్డాయి. అయితే ఇదంతా మీడియాలో సంచలనం కావడంతో చాలా మంది తమ వారిని కోల్పోయిన వారు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తున్నారు. 2003లో ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్య భట్ మిస్ అయింది. అనన్య కూడా ధర్మస్థల మంజునాథ ఆలయంలోకి వెళ్లే మిస్ అయిందని అనన్య తల్లి సుజాత్ భట్ ఫిర్యాదు చేశారు. దక్షిణ కన్నడ పోలీసులు 2003లో ఫిర్యాదు చేస్తే ఎంతవరకు పట్టించుకోలేదు, పైగా బెదిరించారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అంటే కావాలనే కొంతమంది ధర్మస్థల పెద్దలు మహిళలను అత్యాచారం చేసి దేవుడి ప్రాంగణంలోనే పాపాలు చేశారని చెప్పడానికి ఈ ఒక్క ఘటన చాలు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే న్యాయం చేయాలి, కానీ బరి తెగించి బెదిరిస్తే మరి సామాన్య ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? అసలు ధర్మస్థలంలో ఇలాంటి ఘోరాలు చేసిన నీచుడెవరో ప్రజలకు తెలియాలి. అంతేకాదు సౌజన్య కేసుతో పాటు అనన్య కేసును కూడా విచారించాలని పౌర సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థి సంఘాలు కూడా ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 2003లో మణిపాల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న అనన్య స్నేహితులతో కలిసి ధర్మస్థల ఆలయానికి వెళ్ళింది. అలా వెళ్ళిన ఆమె ఇంతవరకు తిరిగి రాలేదు. వాస్తవానికి వీరిది కోల్కత్తా, తల్లిదండ్రులు అక్కడే ఉంటారు. అనన్య కనిపించడం లేదని క్లాస్మేట్ రష్మి నుండి సుజాత భట్కు కాల్ వెళ్ళింది. ఆమె వెంటనే కోల్కతా నుండి ధర్మస్థలకు చేరుకున్నారు. వచ్చి రాగానే కుమార్తెను వెతుక్కుంటూ ఫోటోను స్థానికులకు అందరికీ కూడా చూపించారు. ఆలయ సిబ్బందికి చూపించారు. వెతకడం ప్రారంభించారు. కానీ ఎక్కడా కూడా అనన్య ఆచూకీ లభ్యం కాలేదు. అలా వెతుకుతూ ఉండగా కొన్ని రోజుల తర్వాత అనన్యను పోలి ఉండే ఒక ఆమెని కొంతమంది బంధించి తీసుకెళ్తున్నట్లు తాము చూశామని అక్కడున్న స్థానికులు సుజాతకు చెప్పారు. అప్పుడు ఆమె వెళ్లి బెల్తంగడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కానీ ఆమెను అక్కడ బెదిరించి పంపించేశారు. ఆ తర్వాత సుజాత ధర్మస్థల ధర్మాధికారైన వీరేంద్ర హెగ్డేని కలిశారు. కానీ అతను ఎలాంటి సహాయం చేయలేదు. వీరేంద్ర హెగ్డేని కలిసిన తర్వాత ఆమె బయటకు వచ్చి ఆ ధర్మస్థల దగ్గర కూర్చున్నారు. అప్పుడు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను అపహరించి కట్టేసి గొంతు బిగించేసి ఆ రాత్రంతా కూడా ఆలయ సమీపంలోని ఓ చీకటి గదిలో బంధించారట. ఆ తర్వాత ఆమెపై దాడి చేశారు, తలపై కొట్టారు, అక్కడి నుంచి బయటపడేశారు. అయితే ఆమె బెంగళూరు ఆసుపత్రిలో చేరారు. కానీ ఆసుపత్రికి ఎలా వచ్చారో కూడా ఆమెకు గుర్తులేదు. ఆమె కోలుకోవడానికి దాదాపు 3 నెలల సమయం పట్టింది. ఆ రోజు నుంచి కూడా అనన్య కోసం ఆమె వెతుకుతూనే ఉన్నారు. ఈ రోజుకి కూడా అనన్య ఆచూకీ లభించలేదు. ఆ తర్వాత ఆమె తిరిగి కలకత్తా వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు కర్ణాటకలో ధర్మస్థల విషయం బయటకు వచ్చాక సుజాత కూడా తన కూతురు అక్కడే చనిపోయి ఉండొచ్చని భావిస్తోంది. సుజాత భట్ కూతురు అనన్య భట్ చనిపోయిందని ఆమె భావిస్తోంది. ఒక హిందూ బ్రాహ్మణురాలిగా తమ కుమార్తె అంత్యక్రియలు నిర్వహించలేకపోవడం పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. అనన్య అంత్యక్రియలను గౌరవంగా నిర్వహించడానికి వీలుగా ఆమె అవశేషాలను తిరిగి పొందాలని భావిస్తోంది సుజాత భట్. అవసరమైతే పాలిగ్రాఫ్ పరీక్ష చేయించుకోవడానికి కూడా సిద్ధమంటున్నారు. ఇలా ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఇవి కేవలం 2-3 కథలు మాత్రమే. ఇలా ఇంకా 100కు మించి ఉన్నాయి. మరి ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలి? వారికి ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.